హాయ్ ఎవ్రీవన్. 14/8/2026 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్కి సంబంధించి బయాలజీ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం టెట్ ఎగ్జామ్లో ఆ 14/8/2026 వచ్చినటువంటి ప్రశ్నల్ని దాదాపుగా గ్యాదర్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ ప్రశ్నల్ని మనం ఒకసారి కానీ చూసినట్లయితే ఈ ప్రశ్నలు అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ప్రశ్నల్లో కానీ వెళ్తే, జతపరచము, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. నాడీ కణం, నెఫ్రాన్, వాయుగోన్లు, చూసికాలు అని 4 రకాలైనటువంటి ఆర్గాన్స్ ఇచ్చి వాటి యొక్క ప్రాసెస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రసరణ, వడపోత, వాయు మార్పిడి, శోషణం అని ఇవ్వడం జరిగింది. నాడీ కణం ప్రసరణ, నెఫ్రాన్ వడపోత, వాయుగోన్లు వాయు మార్పిడి, చూషకాలు శోషణం. ఇక్కడ నేను నేరుగా వాటి ఎదురుగానే ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో మాత్రం ఈ విధంగా రాలేదు. ఇవి జిగ్జాగ్గా ఇచ్చి ఇలా మనకు ఆప్షన్స్ని గుర్తించమని ప్రశ్న అయితే వచ్చింది. సో ఇక్కడ డైరెక్ట్గా ఉంది కాబట్టి ఏబిసిడి ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. దీని ప్రకారం డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండో ప్రశ్న చూస్తే, పంచమర్హి జీవావరణ రిజర్వులో మొక్కలు, జంతువులు వేటిని పోలి ఉంటాయి? ఏబిసిడి అని 4 ఇచ్చారు. ఎగువ హిమాలయ శిఖరాలు, దిగువ హిమాలయ శిఖరాలు, ఎగువ పశ్చిమ కనుమలు, దిగువ పశ్చిమ కనుమలు అని మనకు 4 అంశాలనిచ్చి వాటిలో ఏ 2 కరెక్టో కింద ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పంచమర్హి జీవావరణ రిజర్వ్లోని మొక్కలు, జంతువులు ఎగువ హిమాలయ శిఖరాలు, దిగువ పశ్చిమ కనుమల్ని పోలి ఉంటాయని అక్కడ ప్రొఫెసర్ మహమ్మద్ గారికి తెలుసు అనే వాక్యం 8వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చి ఎగువ హిమాలయ శిఖరాలు, దిగువ పశ్చిమ కనుమలు అవుతుంది. సో డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూడవ ప్రశ్న కానీ చూస్తే, జల కాలుష్య కారకము కానిది అని ఇక్కడ సిల్ట్, విషపూరిత రసాయనాలు, మురుగు, క్లోరిన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి 4 ఆప్షన్స్లో జల కాలుష్య కారకము కానిది ఏంటి అంటే క్లోరిన్ అనేది జల కాలుష్య కారకము కాదు. దీన్ని మనం నీటిని శుద్ధి చేయడం కోసం మనం యాడ్ చేసేటువంటిది అనమాట. కాబట్టి ఆన్సర్ వచ్చి డి అవుతుంది. నెక్స్ట్, దీని వలన శరీర పెరుగుదల పూర్తిగా క్షీణించును అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ లోపం, విటమిన్స్, ప్రోటీన్స్ లోపం, కార్బోహైడ్రేట్స్ లోపం. ఇక్కడ ఉండేటువంటి ఈ ఆప్షన్స్ని చూస్తే 2 రకాల సమాధానాలు మన మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అని కొందరు, ప్రోటీన్స్ అని కొందరు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రోటీన్స్ లోపం వలన క్వాషియార్కర్ అనేటువంటి డిసీజ్ వస్తుంది. కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్స్ లోపం వలన మనకు మెరాస్మస్ అనే వ్యాధి వస్తుంది. ఈ మెరాస్మస్ వ్యాధి వచ్చినప్పుడు ఇక్కడ పెరుగుదల అనేది పూర్తిగా క్షీణించడం జరుగుతుంది. కాబట్టి ఆన్సరు ఏ అవుతుంది. నెక్స్ట్, మానవులలో, పశువులలోనూ రెండింటిలో వచ్చేటువంటి వ్యాధి ఏంటి అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ గాలికుంటు, మసూచి, ఆంథ్రాక్స్, మలేరియా. ఈ ప్రశ్న గాలికుంటు అనేది పశువుల్లో మాత్రమే వస్తుంది. ఇక మసూచి కేవలం మానవుల్లో మాత్రమే వస్తుంది. మలేరియా కూడా మానవులకే వస్తుంది. ఆంథ్రాక్స్ అనేది పశువుల్లోనూ మానవుల్లోనూ రెండిట్లో వచ్చేటువంటి వ్యాధి. కాబట్టి ఆన్సరు సి అవుతుంది. నెక్స్ట్ 6వ ప్రశ్న చూస్తే, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించుము అనే ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఎసిడోఫిల్స్ 2 తమ్మెల కేంద్రకం, బేసోఫిల్స్ తక్కువ కణికలు, న్యూట్రోఫిల్స్ సూక్ష్మ రక్షక భటులు, లింపోసైట్లు మూత్రపిండాకార కేంద్రకం. ఇవి ప్రస్తుతం మన టెక్స్ట్ బుక్లో అయితే లేవు. 8 నుంచి 10 తరగతుల టెక్స్ట్ బుక్లో అయితే ఈ అంశాలు లేవు. వీటిని జాగ్రత్తగా గమనిస్తే ఎసిడోఫిల్స్లో 2 తమ్మెల కేంద్రకమే ఉంటుంది. బేసోఫిల్స్లో ఇక్కడ కేంద్రకం ఇవ్వకుండా కణికలు ఇచ్చాడు. తక్కువ సాంద్రతలో కణికలు అనేవి బేసోఫిల్స్లో ఉంటాయి. అలాగే న్యూట్రోఫిల్స్ని సూక్ష్మ రక్షక భటులు అంటారని మనకు తెలుసు. ఇక లింపోసైట్లు, ఇది కూడా మూత్రపిండాకార కేంద్రకం, ఇది కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ 4గిట్లో లింపోసైట్లు మూత్రపిండాకార కేంద్రకం అనేది రాంగ్. ఎందుకంటే లింపోసైట్లు చిన్న తెల్ల రక్త కణాలు, ఇవి పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. మోనోసైట్లు అనేవి
మూత్రపిండాకార కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ మోనోసైట్లను ఉండాలి కాబట్టి ఆన్సరు డి అవుతుంది. లింపోసైట్లు మూత్రపిండాకార కేంద్రకం అనేది రాంగ్ అవుతుంది. సరికాని జత డి. నెక్స్ట్ 7వ ప్రశ్న చూస్తే మొక్కలు నేలలో త్వరగా విచ్ఛిన్నం కాకపోవటకు కారణమయ్యే పదార్థం. ఇక్కడ ఉండేటువంటి వాటిలో సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, లిగ్నిన్, సోబరిన్ అనేటువంటి పదార్థాలను ఇవ్వడం జరిగింది. అయితే సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ అయితే ఖచ్చితంగా కాదు అని మనం చెప్పవచ్చు. ఇక లిగ్నిన్ అనేది సంక్లిష్ట కర్బన పదార్థం. ఈ సంక్లిష్ట కర్బన పదార్థం ఉండడం వల్లనే మనకు మొక్కలు నేలలో త్వరగా విచ్ఛిన్నం కావు. ఎందుకంటే ఈ లిగ్నిన్ అనే సంక్లిష్ట కర్బన పదార్థాన్ని సూక్ష్మజీవులు కూడా త్వరగా విచ్ఛిన్నం చేయలేవు. అందువల్ల ఆన్సర్ వచ్చి సి అవుతుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న చూస్తే మొక్కలు ఆక్సిజన్ని వినియోగించుకుని శ్వాసక్రియ జరుపుతాయని ఏ విధంగా సమర్థిస్తావు అనే ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ని మనం చూస్తే ఈ ప్రశ్న కూడా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. దీన్ని కూడా చాలామంది ఎక్కువ టైం తీసుకున్నదని చెప్పడం కూడా జరిగింది. మొక్కలు శ్వాసక్రియలో ఆక్సిజన్ని వినియోగించుకోవు. ఈ స్టేట్మెంటు మనకు రాంగ్ అని మనకు తెలుస్తుంది కాబట్టి ఇది కాదు. మొక్కలు శ్వాసక్రియ జరపవు, ఇది కూడా కాదు, తెలిసిపోతుంది. మొక్కలు రాత్రిపూట కొద్ది సమయం శ్వాసక్రియ జరుపుకుని మిగిలిన సమయం కిరణజన్య సంయోగక్రియను జరుపుతుంటాయి అని ఇవ్వడం జరిగింది. శ్వాసక్రియ అనేది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. కొద్ది సమయం జరిగి కొద్ది సమయం ఆగిపోయి ఉండేటువంటి ప్రక్రియ కానే కాదు. కాబట్టి సి కూడా కరెక్ట్ కాదు. ఇంకా మిగిలింది మొక్కలు గ్రహించే కార్బన్ డయాక్సైడ్ కంటే విడుదల చేసే ఆక్సిజన్ ఎక్కువ. పగటిపూట మొక్కలకి సూర్యరశ్మి లభిస్తుంది కాబట్టి ఇక్కడ పగటిపూట కిరణజన్య సంయోగక్రియ రేటు చాలా ఎక్కువగా, కాబట్టి అది ఆక్సిజన్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. కానీ శ్వాసక్రియలో విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ని మొక్కలు ఉపయోగించుకొని వినియోగించుకుని కార్బన్ డయాక్సైడ్ అనేది కొంత మొక్కలోనే తయారవుతుంది. మొక్కే కొంత కార్బన్ డయాక్సైడ్ని తయారు చేసుకుంటుంది. ఏ ప్రక్రియ ద్వారా? శ్వాసక్రియ అనే ప్రక్రియ ద్వారా. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ని ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తుంది అనే ఆప్షను రైట్ ఆప్షన్గా మనం పరిగణించాలి. నెక్స్ట్ 9వ ప్రశ్న కానీ చూస్తే పత్రరంధ్రానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంత క్లారిటీగా కూడా ప్రశ్న అయితే ఆ క్వశ్చన్ పేపర్లో నాకు కనిపించలేదు. నేను దీన్ని కొంచెం క్లారిటీగా ఇక్కడ ప్రజెంట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. పత్రరంధ్రం ఏ రక్షక కణాలు నీటితో ఉబ్బి ఉన్నాయి, పత్రరంధ్రం బిలోని రక్షక కణాలు ముడుచుకుని ఉన్నాయి అనిచ్చి ఇక్కడ ఏ మూసుకోవడం, బి తెరుచుకోవడం, ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నీటితో ఉబ్బి ఉన్నప్పుడు రక్షక కణాలు అనేవి పత్రరంధ్రం అనేది ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది, అంటే తెరుచుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నీరు లేకుండా రక్షక కణాలు ముడుచుకున్నప్పుడు పత్రరంధ్రాలు మూసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆన్సరు సి అవుతుంది. ఏ పత్రరంధ్రం వచ్చి తెరుచుకుని ఉంటుంది, బి పత్రరంధ్రం వచ్చి క్లోజ్డ్ అనమాట. ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్. కాబట్టి సి రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 10వ ప్రశ్న వానపాము చర్మం, మొక్క పత్రరంధ్రాలు రెండు చేసేటువంటి పని ఏంటి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ బాష్పోత్సేకం, ప్రసరణ, వాయు వినిమయం, శోషణం ఇట్లా ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సరు మనం ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. వానపాము చర్మం వాయు వినిమయాన్ని జరుపుతాయి, అలాగే మొక్క పత్రరంధ్రాలు కూడా వాయు వినిమయాన్ని జరుపుతాయి. బాష్పోత్సేకం అయితే కేవలం మొక్క పత్రరంధ్రాలు మాత్రమే జరుపుతాయి. సో కాబట్టి వాయు వినిమయం సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సరికానిది అని చెప్పి మెండల్కి సంబంధించినటువంటి అంతర్గత బహిర్గత లక్షణాలను ఇవ్వడం జరిగింది. బహిర్గత లక్షణం, అంతర్గత లక్షణం. తెలుపు, ఊదా రంగు, గుండ్రటి ముడతలు, ఆకుపచ్చ, పసుపు, శిఖరస్థం, గ్రేవస్థం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండే వాటిలో బహిర్గత లక్షణం కానిదేదో, అంతర్గత లక్షణం కానిదేదో ఒక జత అయితే రాంగ్గా ఉంది. అంటే 7 రకాల లక్షణాలని మెండల్ గుర్తించిన సంగతి మనకు తెలిసిందే. అంటే ఆ 7 రకాల లక్షణాలు వాటికి వ్యతిరేకంగా ఉండే లక్షణాలు ఉంటాయి. అంటే ఒకటి బహిర్గతం, ఒకటి అంతర్గతంగా ఉంటాయి. వాటిలో తెలుపు, ఊదా రంగు పుష్పాలు ఉంటాయి. ఈ ఊదా రంగు పుష్పం అనేది బహిర్గత లక్షణాన్ని కలిగి ఉంటుంది. తెలుపు అనేది అంతర్గతంగా ఉంటుంది. మన టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ బొమ్మలు అయితే ఉన్నాయి. మనం దాన్ని బట్టి తెలుపు అనేది అంతర్గత లక్షణంగా భావించవచ్చు. నెక్స్ట్ ప్రశ్న కానీ మనం చూసినట్లయితే నాడీ కణసంధి
సినాప్సే వద్ద విడుదలయ్యే రసాయనాలు ఏవి అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆప్షన్స్ గాబా, అసిటైల్ కొలైన్, గ్లైసిన్, అన్యు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాడీ కణసంధి వద్ద కొన్ని రసాయనాలు విడుదలయ్యి అక్కడ ఈ ప్రచోదనాల్ని కలగజేస్తుంది అని చెప్పి మన బుక్లో అయితే ఉంది, కానీ ఏ రసాయనాలు విడుదలవుతున్నాయి అనేది లేదు. సో అందువల్ల ఈ ప్రశ్నను కూడా చాలామంది సరిగా ఆన్సర్ చేయలేకపోయారు. దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే నాడీ కణసంధి వద్ద గాబా, అసిటైల్ కొలైన్, గ్లైసిన్ ఈ 3 విడుదలవుతాయి. కాబట్టి ఆన్సర్ వచ్చి డి అవుతుంది, అన్యు అవుతాయి. అలాగే 13వ ప్రశ్న చూస్తే ఆవరణ వ్యవస్థకు సంబంధించి అడగడం జరిగింది. ఆవరణ వ్యవస్థ సాధారణంగా 3 లేదా 4 స్థాయిల్లో ముగుస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే బి అనే స్టేట్మెంట్లో ప్రతి స్థాయిలో శక్తి కొద్ది మొత్తంలో వినియోగించబడి ఎక్కువ మొత్తంలో శక్తి చివరి స్థాయిలోకి చేరుకుంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. వీటిలో ఏది సరైనది? ఈ ప్రశ్న సరిగా నాకైతే గుర్తులేదు. దీన్ని ఈ ఆవరణ వ్యవస్థకు సంబంధించి ఈ విధంగా ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం చూసినట్లయితే ఏ సరైంది, బి సరికాదు. ఇక్కడ శక్తి అనేది కొద్ది మొత్తంలో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయిలోకి వెళ్తుంది, అది అంతవరకు కరెక్టే, కానీ చివరి స్థాయిలోకి ఎక్కువ శక్తి అయితే పోదు. ఎందుకు పోదు అంటే ఒక స్థాయి నుంచి మరొక స్థాయిలోకి శక్తి కొద్ది మొత్తంలో వెళ్ళినా ఎక్కువ మొత్తంలో శక్తి నష్టపోతుంది, ఉష్ణ రూపంలో నష్టపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి చివరి స్థాయికి వెళ్ళేసరికి ఎక్కువ శక్తి అనేది ఉండదు. కాబట్టి బి సరికాదు, ఏ మాత్రమే సరైంది ప్రశ్న. నెక్స్ట్ 14వ ప్రశ్న కానీ చూస్తే డిఎన్ఏకి సంబంధించి సరికానిది ఏంటి అని ప్రశ్న రావడం జరిగింది. ఇది కూడా నాకు ఆప్షన్స్ అంతగా గుర్తులేదు, కానీ క్వశ్చన్ స్వరూపం అయితే ఇదే. ఇక్కడ ఆప్షన్స్ను కానీ మనం చూస్తే క్రోమోజోములు డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు, డిఎన్ఏ జీవుల లక్షణాలను నిర్దేశించును, కణాలను నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైన సమాచారాన్ని డిఎన్ఏ కలిగి ఉంటాయి, డిఎన్ఏలోని క్రియారహిత విభాగాలను జన్యువులు అంటారు. ఈ ఆప్షన్స్ని బట్టి ఇక్కడ మనం ఆన్సర్ డిగా గుర్తించవచ్చు. ఇవండి టెట్ ఎగ్జామ్లో మొత్తం 16 ప్రశ్నలు వచ్చినా 2 ప్రశ్నలు అయితే గుర్తు లేకపోవడం వలన అందించలేకపోతున్నాను. మీకు ఎవరికైనా ఆ 2 ప్రశ్నలు కూడా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మొత్తం మీద మనకు వచ్చినటువంటి ప్రశ్నలు అయితే ఇవి 14 ప్లస్ ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు అయితే ఇవ్వలేకపోతున్నాను. బయాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.